భారత్, జింబాబ్వే జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ మన భారత జట్టు గెలిచేసింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఇంగ్లాండ్‌తోనూ, అంతకు మునుపు ఐర్లాండ్‌తోనూ భారత జట్టు ఓడిపోయిన తర్వాత ఇక్కడ జింబాబ్వే జట్టుకు సంబంధించిన కెప్టెన్ సికందర్ రజా చాలా అంటే చాలా కామెంట్స్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ లాంటి ఆటగాళ్ళని పక్కకి తీసేయటం మాకు చాలా అంటే చాలా ఈజీ పని. భారత జట్టుని మరొకసారి 3 సార్లు ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటూ కోతలు కోశాడు. అయితే కోతలు కోసినట్టుగానే వైభవ్ సూర్యవంశీని తక్కువ అంచనా వేసి భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. అయితే దానిపైన ఇక జింబాబ్వే జట్టు కెప్టెన్ అయిన సికందర్ రజా మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. అంతకన్నా ముందు భారత్ అయితే 7 వికెట్ల తేడాతో జింబాబ్వేని చిత్తుగా ఓడించింది మొదటి టీ20 మ్యాచ్‌లోనే. ఈ మ్యాచ్‌లో ఓడినా కూడా ఇక సికందర్ రజా ఏం మాట్లాడాడో ఒక్కసారి తెలుసుకుందాం. ఈ పిచ్ నాణ్యత ఆశించినంత స్థాయిలో లేదు. పిచ్‌లోని తేమ మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. తేమ ప్రభావం అంత ఎక్కువసేపు ఉంటుందని నేను అనుకోలేదు. తేమ ఎక్కువగా ఉండటం వల్ల కొత్త బంతితో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. అయితే మీరు అడిగినట్టుగా వైభవ్ సూర్యవంశీ విషయంలో మేము కొంచెం తక్కువ అంచనా వేశామా అంటే, మా బౌలర్‌లు నాణ్యమైన ప్రదర్శన చేయకపోవటం వల్లే ఈ రకమైన పరిస్థితులు వచ్చాయని నేను నమ్ముతున్నాను. అయితే వైభవ్‌నే కాదు భారత జట్టు ఆటగాళ్ళని తక్కువ అంచనా వేశాము అని నేను చెప్పలేను కానీ, ఇంకాస్త మెరుగ్గా వాళ్ళ ఆట తీరును పరిశీలించి ఉండుంటే బావుండేది. ఆరంభంలో మేము ఎక్కువగా బౌండరీ కొట్టలేకపోయాం. దాంతో బంతి చాలా సేపు కొత్తగానే ఉంది. పిచ్ నుంచి మొమెంటం కూడా లభించడంతో ఇక బ్యాటింగ్ చేయడం మరింత కష్టంగా మారింది. ఇక బంగ్లాదేశ్‌తో గత వన్‌డే సిరీస్‌లో కూడా తేమ ఇలానే ఉందని, కానీ అది చాలా సేపు ఉంది. నేటి మ్యాచ్‌లో మాత్రం ఏకంగా 8-12 ఓవర్ల వరకు ఉందని, ఆ విషయంలోనే మేము దెబ్బ పడ్డామని అన్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు బౌలర్లు మమ్మల్ని అసలు ఊపిరి సలపనివ్వలేదని చెప్పుకొచ్చాడు. కానీ ఏకైక సానుకూలమైన అంశం ఏంటంటే మరుమాని అలాగే మదే వేరేలా బ్యాటింగ్ ఈ ఇద్దరు కూడా బ్యాటింగ్‌లో అద్భుతమైన పోరాటం చేసి మాకు గౌరవప్రదమైన లక్ష్యాన్ని అందించారు. ఇతర ఆటగాళ్ళు కూడా బాగా పోరాడి లక్ష్యాన్ని గనక ఛేదించే క్రమంలో కానీ, లక్ష్యాన్ని ఏర్పాటు చేసే క్రమంలో కానీ బావుంటే మాకు ఇలా ఉండేది కాదు. ఇక వైభవ్ సూర్యవంశీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతనొక చిచ్చర పిడుగు. ఇక తనొక స్టార్ అంటూ చెప్పుకొచ్చాడు. అంతకు మునుపు వైభవ్ సూర్యవంశీనైనా ఎవరైనా సరే మా జట్టు ఓడిచేస్తుంది అని అన్న సికందర్ రజా ఇప్పుడు పాపం ఏం చెప్తాడు పిచ్ పైన తోసేస్తున్నాడు.